పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో పెట్రోల్ ధరలు 40% పెరిగినా భారత్లో మాత్రం పెట్రోల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $95కు పైగా చేరుకుంది. దీని ప్రభావంతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458కి చేరుకుంది. అటు నేపాల్, శ్రీలంకలో ఆయిల్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్లో ధరలు స్థిరంగా ఉండడం వెనుక పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా ఆయిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ సరఫరా మాత్రం సురక్షితంగా ఉందని వెల్లడించింది. అటు మే 4 తర్వాత భారత్లో క్రూడ్ పెట్రోల్ బాదుడు ఖాయమని విపక్ష పార్టీలు గట్టిగా చెబుతున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో పెట్రోల్ ధరలు 40% పెరిగినా భారత్లో మాత్రం పెట్రోల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $95కు పైగా చేరుకుంది. దీని ప్రభావంతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర $458కి చేరుకుంది. అటు నేపాల్, శ్రీలంకలో ఆయిల్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భారత్లో ధరలు స్థిరంగా ఉండడం వెనుక పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలనే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా ఆయిల్ సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ సరఫరా మాత్రం సురక్షితంగా ఉందని వెల్లడించింది. అటు మే 4 తర్వాత భారత్లో కూడా పెట్రోల్ బాదుడు ఖాయమని విపక్ష పార్టీలు చెబుతున్నాయి.